రామాయణంలో చెప్పబడింది. రాముడి కథలోని కీలక అంశాలు. రామాయణం ప్రకారం రాముడు దశరథ మహారాజు మరియు కౌసల్య రాణికి అయోధ్య నగరంలో జన్మించాడు. ఆయన జననం రామ నవమి పండుగగా జరుపుకుంటారు. రాముడిని ఆదర్శవంతమైన యువరాజు మరియు సింహాసన ఆరిగా చిత్రీకరించారు. రాముడి సవతి తల్లి కైకేయి రాజుగారిని మోసగించి రాముడిని 14 సంవత్సరాల పాటు అడవికి పంపించమని ఒప్పించింది. రాజ్యాభిషేకం జరిగే బదులు వనవాసం వెళ్ళాలి. తండ్రి మాట పాటించడానికి రాముడు సంతోషంగానే వనవాసం అంగీకరించాడు. లక్ష్మణుడు మరియు సీతతో కలిసి వనవాసం చేస్తున్న సమయంలో రాముడు రాక్షస కన్య శూర్పణఖను ఎదుర్కొంటాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో రావణుడు సీతను అపహరించడానికి దారితీసే సంఘటనలు జరుగుతాయి. రాముడు వానర రాజు సుగ్రీవుడు మరియు అతని వానర సేనతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. హనుమంతుడు వారిలో ప్రముఖుడు. సీతను వెతలడంలో మరియు రావణుడితో యుద్ధంలో హనుమంతుడు కీలక పాత్ర పోషిస్తాడు. రాముడు మరియు రావణుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో రాముడు చివరికి విజయం సాధిస్తాడు. సీతను రక్షించిన తర్వాత తన పవిత్రతను నిర్ణయించడానికి సీత అగ్ని పరీక్షకు గురవుతుంది మరియు నిర్దోషంగా బయటకు వస్తుంది. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చి రాజుగా అభిషేకం చేయబడతాడు. అయోధ్య ప్రజలు వారి తిరిగి రాకను దీపావళి పండుగతో జరుపుకుంటారు. శ్రీరాముడి జీవితం మరియు బోధనలు హిందువులకు నైతిక, ధార్మిక జీవన విధానాలకు మార్గదర్శకాలు. రాముడి పాత్ర ధర్మం, భక్తి, కర్తవ్యం లాంటి గొప్ప లక్షణాలకు నిదర్శనం. రామాయణం వివిధ రూపాల్లో, వివిధ సంస్కృతుల్లో మళ్లీ చెప్పబడింది. ఇప్పటికీ హిందూ మత సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.